దేవుడి గుడికి రూ. 4 డబ్బులొస్తున్నాయంటే, ఓ నలుగురు ఉద్యోగులను పెట్టి వాళ్ళు తినేయడం. దేవాదాయ శాఖ సిబ్బంది తింటున్నారు తప్పించి, ఆ గుడిలో పంతులు గారికేంటి, ఆ గుడిలో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి సేవలేంటి, ఇది ఆలోచించట్లేదు. క్రమంగా శిథిలావస్థకి చేరుకుంటున్నటువంటి ఆలయాలు బోలెడు. ఆ గుడికి బోలెడంత భూములున్నా సరే, అట్లాంటి పరిస్థితి అయిపోతున్నటువంటి. దేవాదాయ శాఖ భూముల్ని సేద్యం లేకపోతే వేలాలు వీటిట్లో తీసుకున్నటువంటి వాళ్ళు అది తిరిగి ఇవ్వక దశాబ్దాల తరబడి అట్లా ఉండిపోయి కనీసం ఆ కౌలు కూడా చెల్లించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బోలెడు. వచ్చిన ఆ డబ్బులు ఆ దేవాదాయ శాఖ సిబ్బంది తినడానికి సరిపోతున్నాయి తప్పించి దేవుడికి పెట్టినటువంటి కోనేరులు ఇట్లాంటివి అయితే అసలు పట్టించుకో. ఇప్పుడు కొంత హిందూ ప్రజల్లో చైతన్యం వచ్చాక సరే ప్రభుత్వాలు ఎట్టాగు డబ్బులు వచ్చేయేమో తింటుంటే పెద్ద గోళ్ళ నుంచి వచ్చిన డబ్బులతో చిన్న గోళ్ళను బాగు చేయొచ్చు. కానీ అక్కడ ఏదన్నా ఇలా కమిషన్ వస్తుంటే చేస్తున్నారు తప్పించి ఏం చేయట్లేదు. బట్ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో ఎవరో కొంతమంది ఒకళ్ళిద్దరు యూట్యూబర్లు ఒక కాన్సెప్ట్ బిగిన్ చేశారు. కోనేరులు చుట్టూతా చెత్త చెదారం అంతా తీసేటటువంటిది పిలుపునిచ్చి ప్రారంభించడం. దాంతో చుట్టుపక్కల వాళ్ళందరూ తలా ఒక చెయ్యేసి వాటి చేయటం, అక్కడ పూజ చేయటం. ఇప్పుడు అట్లాంటిదే తాజాగా మరొకటి జరిగింది. ఏదైతే అంటే ఒక స్ఫూర్తితో ఇంకొకళ్ళు చేసుకొచ్చింది అనమాట. ఆళ్లగడ్డ దగ్గర చహల్ మార్క్ ఇది చహలా మారిక్ అంట, ఆ ప్రాంతంలో జరిగినటువంటిది. ఇట్లాంటి ఒక కోనేరుని ఖాళీ చేసి పూర్తి చేసి బాగు చేసి చేసినటువంటిది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్సే సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా ఇచ్చిన పిలుపుతో పబ్లిక్ అందరూ చేరేటప్పటికీ ఆళ్లగడ్డ దగ్గర మరొకటి బాగుపడినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా గుళ్ళ మీద కూడా ఇట్లా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తే హిందూ యువత కొంచెం బెటర్ ఏమో.